మీ దగ్గర ఇండియన్ పాస్‌పోర్ట్ ఉందా? అయితే మీరు భారత పౌరులమని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారా? కానీ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన తాజా ప్రకటన ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రమాణాల కోసం ఇచ్చే ఒక డాక్యుమెంట్ మాత్రమే అని, అది పౌరసత్వానికి పూర్తి స్థాయి రుజువు కాదని కేంద్రం స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ వేడుకల సందర్భంగా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిన వాళ్ళు పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్పోర్ట్ని ఆధారంగా చూపవచ్చా అనే మీడియా ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వ్యాఖ్యలు చేసింది. సిద్ధాంతపరంగా చూస్తే పాస్పోర్ట్ కేవలం జాతీయతను సూచిస్తుందే తప్ప అది పౌరసత్వ ధృవీకరణ పత్రం మాత్రం కాదని అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాకరే తీవ్రంగా స్పందించారు. పాస్పోర్ట్ ఇచ్చే ముందు పోలీసులు అన్ని వెరిఫికేషన్లు ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రకటన భారతీయ పాస్పోర్ట్ విశ్వసనీయతపై అనుమానాలు కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.